అనుకున్నదే జరిగింది. కూటమి కుట్రలు మరోసారి బయటపడ్డాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయక తప్పదని కేంద్రం మరోసారి తేల్చేసింది. గతంలో ప్రకటించిన విధంగా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. దీంతో కార్మిక సంఘాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకుంటామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది కూటమి సర్కారు. ఇప్పటికే అదే మాట మీద ఉన్నామంటూ తరచూ ప్రకటనలు చేస్తూనే నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు కూటమి నేతలు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. తాము గతంలో ప్రకటించిన విధంగా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కార్యదర్శి అజయ్ నాగ్పాల్ వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మారిందా లేదా తెలియచేయాలంటూ విశాఖ ఉక్కు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథరావు ఈ నెల 2న ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అజయ్ నాగ్పాల్ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదని లేఖలో స్పష్టం చేశారు. విశాఖ ఉక్కుని 100% అమ్మేయాలని కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ 27 జనవరి 2021న నిర్ణయం చేసింది. ఆ నిర్ణయం ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉందన్న విషయం దీపంలో డిపార్ట్మెంట్లోని అండర్ సెక్రటరీ గారు తెలియజేస్తూ ఉత్తరం ద్వారా చెప్పారు. ప్రైవేటీకరణ నిర్ణయానికి విత్డ్రా చేసుకోవాలనేది మొదటి డిమాండ్. రెండవది సేల్లో కలపాలని, మూడవది సొంత గనులను కేటాయించాలని, నాలుగవది కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ ఉద్యోగులను తొలగించకుండా పూర్తిస్థాయి ఉత్పత్తి తీయాలని చెప్పేసి ఉద్యమం కొనసాగుతూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం 11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించగానే కూటమి నేతలు పోటీ పడి మరీ సంబరాలు చేసుకున్నారు. కర్మాగారం ప్రైవేట్ పరం కాదంటూ ప్రకటనలు గుప్పించారు. మరోవైపు 1,150 ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న యాజమాన్యం 3,500 మంది కాంట్రాక్టు సిబ్బందిని తొలగించే కుట్రలు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని తేలిపోయింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిపివేయడంతో పాటు సెయిల్లో విలీనం, కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈడీ వర్క్స్ బిల్డింగ్ను ముట్టడించారు కార్మికులు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపును ఆపాలంటూ మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇప్పటి వరకు తొలగించిన వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు.